ఒరే బాలరాజు ఏండి ఎట్రా హాయ్ ఏంటిది? జాగరా కళాక్షేత్రం అండి. అంటే ఇక్కడ సంగీతం నాట్యం నేర్పుతారు. ఆ. దీని ఓనర్ జాగరా బాగా అవుతారని పిల్లలకి స్వరాలు నేర్పుతారు. ఆడికో కొడుకున్నాడు. తండ్రి ఏం పాడితే దానికి వెనకాల మృదంగంతో ఆడు రెడీ. అది అదిరా అది అది అట్లా అప్పుడే శబాష్. అదిగోండి బాగవుతారు పెద్ద కూతురు. తనకు భరతనాట్యం వచ్చు. మన స్కూల్లో కుర్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆడేమో మోసం చేసి వెళ్ళిపోయాడు. భాగవతారికి ఇంకో కూతురు కూడా ఉందండి, చిన్నదే. తనకి కూచిపూడి, కథక్కు, కటక్కు, కలకత్తా అన్నీ వచ్చు. మీలాటోళ్ళు కాస్త కాన్సన్ట్రేట్ చేయాల్సిన క్యాండిడేట్. ఏమన్నా లోన్ ఎక్కడ ఉంటుందండి, మీరు ఆ పని మీద ఉండండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మొన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక తమాషా நடந்தது చెప్పనా? చెప్పండి చెప్పండి. ఓ పెద్ద పాడుపట్ట బంగ్లా. వాడు ఎప్పుడూ అక్కడే ఉంటాడు. అందనాలు కాను. ఉన్నాడా పోయాడా పాకలాను. నేను లోపల పోయాను. ఒకసారి నా మీదకొచ్చాడు. వెంటనే నేను డాయ్ ఎన్నోడ వచ్చి కాదా మంచిదాన్ని కాను అని చెప్పాను. వినలా. రొమాంటిక్ అలాగే నన్ను చూస్తూ దగ్గరకొస్తున్నాడు. వద్దన్నాను. ఇంకా మీదకొస్తున్నాడు. అవళదా గాలిలోకి ఎగిరి 2 కాళ్ళతో గుండెల మీద బలం వద్దను. నిజంగానా అక్క? మరి నాతో పెట్టుకుంటాడా? ఎగిరి అంత దూరంలో పడ్డాడు. నీకు ఫైటింగ్ కూడా వచ్చా అక్క? ఆ ఎదురుగుండా ఉంది కదా, దినో చూసి చూసి పట్టేశా. ఏ చెన్నై ఆ ఇలానే పిలిచేవాడు. ఇన్నోరు వాటి ఇలా పిలిస్తే కత్తిరిస్తానని చెప్పాడు. ఓ చెన్నై రైట్ రా రైట్ రా. ఏంటి ఇక్కడ ఉన్నావు? నా ఇరుకరది ఇంకదా. తెలుగు తెలుగు. మేముండేది ఇక్కడే. ఓహో, నీకు ఇది పెళ్లి ఫిక్స్ అయిందంట? లేదు. ఎవడైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఆ? ఏదో యాక్టింగ్ వద్దు. ఎవరైనా లవ్ చేసావా? లేదు. ప్లేస్ ఖాళీగా ఉందన్నమాట. నేను ట్రై చేసుకోవచ్చా? ఎన్న ట్రై? నేను ఉండేది పక్కనే, అప్పుడప్పుడు టచ్లో ఉంటూ ఉండు. ఏంటి పని చూసుకో. ట్రై అంటే ట్రై. ఓ చెన్నై, ఎన్నాంగో? నీ పేరేంటి? మూగాంబిగా అంబాల్. ఆ మూగాంబిగా అంబాల్. వద్దులే, చెన్నై బెటర్.